ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. సువార్తికుడు. మీకు శ్రమలు సంభవించినవని కాదు గాని మీరు విజయము పొందితిరి గనుక మీరు విస్తార విషయముల యందు బలహీనులై ఉన్నప్పటికీ నేటి వరకు ఈ మార్గములో నిలిచి ఉన్నారు గనుకను నాకు బహు సంతోషము కలిగి ఉన్నది. అవును, నా నిమిత్తమును మీ నిమిత్తమును ఇందును గూర్చి సంతోషించుచున్నాను. నేను విత్తనము చల్లితిని, మీరు పంట కోసికొంటిరి, మరియు విత్తినవాడును పంట కోసినవాడును ఏకీభవించి సంతోషించు దినము వచ్చును. మీరు స్థిరులై ఉండినట్టయితే అది సంభవించును. ఎందుకనగా మనము అలసట పడక ఉంటే తగిన సమయమున పంట కోతుము. కిరీటము మీ ముందర నున్నది, అది అక్షయమైనది, మీరు దాన్ని పుచ్చుకొని వరకు పరిగెత్తుడి. కొందరు ఈ కిరీటము కొరకు బయలుదేరి దాన్ని పొందుటకు చాలా దూరము వెళ్ళిన తరువాత మరి ఒకడు ప్రవేశించి దాన్ని పుచ్చుకొనును. కావున ఎవడైనను నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. మీరు ఇంకా విరోధి యొక్క ఫిరంగి గుండు మెరను దాటి ఉండలేదు. పాపమునకు విరోధముగా పోరాడి రక్తము మట్టుకు మీరు ఇంకను ఎదిరించుటలేదు. ఆ దివ్య రాజ్యము ఎల్లప్పుడూ మీ దృష్టిలో ఉండనిచ్చి అదృశ్యమైన వాటిని స్థిరముగా నమ్ముచుండుడి. పరలోకమునకు యువతలనున్న వాటిలో ఏదియు మీ లోపలికి చేరనీయకుడి. ముఖ్యముగా మీ హృదయములను వాటి ఇచ్చలను జాగ్రత్తగా కాచుకొనుడి. ఎందుకనగా అవి అన్నిటికంటే కపటమైనవియు అత్యధికముగా చెడ్డవియు నైయున్నవి. చెకుముకి రాతివలే మీ ముఖములను కఠినపరచుకొనుడి. ఎందుకనగా పరలోక భూలోకముల యందు సమస్త బలమును మీ పక్షముగా ఉన్నది. యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనము, గలతీ 6వ అధ్యాయము 9వ వచనము, 1 కొరింథీ 9వ అధ్యాయము 24-25 వచనములు, ప్రకటన 3వ అధ్యాయము 11వ వచనము, హెబ్రీ 12వ అధ్యాయము 4వ వచనము. థ్యాంక్ యూ.